హాయ్ అండి. ఈరోజు సింపుల్ గా బూందీ కూర ఎలా చేసుకుందాం చూద్దామా. మా సైడ్ భోజనాల్లోని బూందీ కూర కానీ లేకపోతే చిన్నొడియాల కూర కానీ కంపల్సరీ చేస్తారండి. బూందీ కూర చాలా బాగుంటుంది. సింపుల్ గా ఈజీగా నా స్టైల్లో బూందీ కూర ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఈ బూందీ కూరకి ఎక్కువ ఐటమ్స్ ఏమి అవసరం లేదండి. ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. కరివేపాకు, జీడిపప్పు, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బూందీ. పొయ్యి వెలిగించి మూకుడు పెట్టుకుందామండి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఎల్లుల్లిపాయలు కొంచెం చెదగొట్టుకొని వేసుకుందామండి. ఇది కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసుకుందాం. బూందీ కూరకి జీడిపప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోద్దండి. పిల్లల క్యారేజీలకు కూడా చాలా బాగుంటుంది. కొంచెం సిమ్లో ఉంచుకొని వేయనివ్వాలండి. అలాగైతే టేస్ట్ బాగుంటుంది. లేకపోతే మాడిపోయినట్లుగా అయిపోతాయి కదా. బూందీలో కొంచెం సాల్ట్ ఉంటుంది కదండి, అందుకు బూందీకి కాకుండా ఉల్లిపాయలకు ఒక్కదానికి సరిపడగా సాల్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. దాంతో ఒకసారి సాల్ట్ వేసాం కదండి, కలుపుకుంటే బేరం వేగిపోద్ది. ఉల్లితరుగు వేగిన వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనండి కూర చాలా బాగుంటుంది. బూందీ కూర ఉల్లిపాయలు వేగిపోయి కదండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో కారం, కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి. ఆల్రెడీ బూందీలో కొంచెం కారం ఉంది కదండి, అందుకు 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది కారం. ఇదంతా బాగా కలుపుకొని బూందీ వేసుకుందామండి. ఇందులోని నేను పావు బూందీ తీసుకున్నానండి. ఎందుకంటే ఉల్లితరుగు కొంచెం తక్కువే వేసుకోవాలి, లేకపోతే తీపి వచ్చేస్తుంది. ఈ ఉల్లి మసాలా అంతా బూందీకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఉల్లి ముద్ద అంతా బాగా బూందీకి పట్టింది. ఇప్పుడు కొంచెం దీంట్లో వాటర్ వేసుకుందాం. ఎక్కువ వేసుకోకూడదండి, మెత్తబడిపోద్ది. కొంచెం వేసుకుంటే సరిపోద్ది. చూడండి ఎంత వేస్తున్నాను, సరిపోద్ది. చూసారు కదా, వాటర్ అంతా కొంచెం వేసాను. కొంచెం వేసుకుంటే మనకి ఆ క్రిస్పీ తనం ఉంటుంది, మసాలా టేస్ట్ బాగుంటుంది. చూసారు కదండి, బూందీ కూర అయిపోయింది. వాటర్ ఎక్కువైంది అనుకోండి, బూందీ అన్నది మెత్తబడిపోద్ది. దానివల్ల రైస్లోకి బాగోదు. ఇలా పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసారు కదండి, బూందీ కూరని చాలా సింపుల్గా ఈజీగా వేరం అయిపోద్ది. ఇది సాంబార్లోకి కానీ, రసంలోకి కానీ, లేకపోతే టమాటా చారులోకి కానీ దీని కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.